మహబూబాబాద్ జిల్లాలో రైతుల కష్టాలు కంటతడి పెట్టిస్తున్నాయి. వేసిన పంటకు తడి లేక అన్నదాత తన్లాడుతున్న తీరు ప్రతి ఒక్కరిని కలచివేస్తోంది. నరసింహులపేట మండలం కౌశల్యదేవిపల్లి గ్రామానికి చెందిన రైతు ఏర్పుల వెంకన్న 2 ఎకరాల్లో వరి పంట సాగు చేశాడు. అయితే సాగునీరు లేక ఇప్పటికే 1 ఎకరం పూర్తిగా ఎండిపోయింది. మరో ఎకరానికి కూడా సాగునీరు అందే పరిస్థితి లేదు. దీంతో పంటను కాపాడుకునేందుకు వెంకన్న 20,000 ఖర్చు పెట్టి సమీపంలోని ఆకేరు వాగులో బావి తవ్వించాడు. చెలిమల నుంచి వచ్చే నీటిని అరగంటకొకసారి మోటార్ ద్వారా పొలానికి అందిస్తున్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అన్నదాతలను ఆదుకోవాలని వెంకన్న కోరుతున్నాడు. విలేజ్ కౌసరేపల్లి మన మండలం నరసింహపేట జిల్లా మహబూబాబాద్. ఇంతకుముందు మా పాత చెక్ డ్యామ్ తెగిపోయింది, కొత్త చెక్ డ్యామ్ కట్టించుకున్నాము. అప్పుడు ఉసుక దోలే ఆ చెక్ డ్యామ్ కూలిపోయింది. ఇక్కడ దాదాపు 200-300 ఎకరాల పొలాలు రైతులు నష్టపోతున్నాము. ఏ పై అధికారి సుధగా పట్టించుకుంటలేదు. నీళ్ళ గురించి ఉసుకల గురించి మేము నీళ్ళ గురించి మేము బాధ కష్టపడతాను. మళ్ళీ పాతకాలాల రోజుల చెద్దర్లు పెట్టుకొని మోటార్ల కడ పండుకుంటాను, ఉసుక దవ్వుకొని. దయచేసి ఏ ఎంఆర్ఓ గారు కానీ అధికారులు ఎవ్వరు కానీ పెద్దలు సార్లు ఎవరైనా ఇట్లా వచ్చి చూసిపోతారు కానీ ఒక్క ట్రాక్టర్ని బెదిరిస్తలేదు. ఒక్క ట్రాక్టర్ని ఏం దాంట్లో నైటు డే రామ్ మన శివరాత్రి జాతర జరుగుతుంది కౌసరేపల్లి వాకేర్ల. దయచేసి దీని గురించి ఎవరు పట్టించుకున్నా మీకు ధన్యవాదాలు. మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడింది. దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల గ్రామంలో తాగునీరు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మళ్లీ 10 ఏళ్ల కిందటి కష్టాలు వచ్చాయని వాపోతున్నారు. ఓ పక్క ఎండలు మండుతుంటే గుక్కెడు నీళ్లు కూడా దొరికే పరిస్థితి లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అందరం ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం, ఏం చేస్తారో చేయండి. మాకు నీళ్ళకు ఇబ్బంది అవుతుంది. కార్యదర్శి మేడం అందరిని అడిగినాం, మాకు సర్పంచ్ లేకుండా కార్యదర్శి మేడానికి అందరికీ ఒక్క చెప్తారు. మాకు నీళ్ళకు లేవు, మాకు ఏడ తెచ్చుకుందామన్నా మాకు సౌకర్యం లేదు. 7 మోటార్ అన్నీ ఉడవీకేసారు, నాలుకలు ఎండిపోతున్నాయి నీళ్ళకు. కలెక్టర్ గారికి నమస్కారం, మాకు ఏం చేస్తారో చేయండి. అందరం ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం, ఏం చేస్తారో. మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడింది. దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల గ్రామంలో తాగునీరు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల తాగునీటి ఇబ్బందికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, ఏమంటున్నారు అక్కడ ప్రజలు? ఇవాళ మహబూబాబాదే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సాగునీటి ఇబ్బంది తీవ్రంగా ఏర్పడ్డ పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. సాగునీటి విషయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా పూర్తి స్థాయిలో పంటలు ఎండిపోతున్న సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాము. దీనికి తోడు వాళ్ళ ఎండాకాలం వస్తున్న నేపథ్యంలో ఇప్పుడే అంటే ఇంకా ఏదైతే ఏప్రిల్ నెల కూడా మొదలు కాకుండానే ఇవాళ తీవ్రమైన తాగునీటి ఇబ్బంది కూడా ఏర్పడుతున్న సందర్భం మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో ఇటు తాగునీటి విషయంలో ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము. మొన్న ఇటు మహబూబాబాద్ కావచ్చు, అదేవిధంగా భూపాలపల్లి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నీటికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటూ అక్కడ ధర్నాలు చేసిన సందర్భం మనం చూసాము. ఇవాళ ప్రత్యక్షంగా మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్లలో ఉన్నటువంటి ప్రజలు తమకు తాగునీరు అందడం లేదన్న
పరిస్థితితో వాళ్ళంతా కూడా రోడ్డు ఎక్కిన సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము. నీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆ గ్రామస్తులంతా కూడా కుమ్మరికుంట్ల గ్రామస్తులంతా కూడా తాగునీటి కోసం వాళ్ళ నిరసన తెలిపిన సందర్భాన్ని చూస్తా ఉన్నాము. 2014కు పూర్వం ఇటు గ్రేటర్ హైదరాబాద్ లో కావచ్చు, గ్రేటర్ వరంగల్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రానికి ముందు తెలంగాణకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, దాంతో పాటు జనగామ మున్సిపల్ ఏదైతే మున్సిపాలిటీ ఉండేవి. ఇక్కడ తీవ్రమైన నీటి కొరత ఉన్న నేపథ్యాన్ని మనం చూసేవాళ్ళము. అక్కడ మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీల ముందు బిందెలతో ధర్నా చేసేవారు, కుండలతో ధర్నా చేసేవారు. అనేక సందర్భాల్లో టిఆర్ఎస్, అంతకుముందున్న టిఆర్ఎస్ ఇట్లాంటి అంశాలను ప్రజల్లో ప్రస్తావించేది, చెప్పేవాళ్ళు. కుండలతో బిందెలతో ధర్నాలు చేసేవాళ్ళు ప్రజలు అని చెప్పే పరిస్థితి మనకు ఉండేది. గతంలో ఉన్న పరిస్థితి మళ్ళీ ఉత్పన్నం అవుతున్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. తీవ్రమైన నీటి కొరతతో ప్రజలైతే ఇబ్బంది పడుతున్న సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ దంతరపల్లి మండలం కుమ్మరికుంట్ల గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అంతకుముందే మనం మహబూబాబాద్ కావచ్చు, అదేవిధంగా భూపాలపల్లిలో ఇట్లాంటి పరిస్థితి మనకు నెలకొన్న సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. దీనికి తోడు ఇటు సాగునీటికి సంబంధించి అంటే దాదాపు ఇంకొక 10-15 రోజుల్లో పంటలు కోతలకు వచ్చి ఏదైతే వాటి కోతలకు వచ్చి వాటిని అమ్ముకునే పరిస్థితి రైతులకు ఉంటుంది. ఈ సందర్భంలోనూ రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము. తీవ్రమైన పరిస్థితులు మాత్రం మహబూబాబాద్ జిల్లాలో మనకు తాగునీటికి కావచ్చు, సాగునీటికి కావచ్చు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న సందర్భం మనం చూస్తా ఉన్నాము. మహబూబాబాద్ సంబంధించినటువంటి నర్సింహులపేట మండలానికి సంబంధించి వాళ్ళ పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి వాగులో ఇక్కడ మనకు ముఖ్యంగా ఏదైతే ఆకేరు వాగు ఉంటుంది, ఆ ఆకేరు వాగులో ఇవాళ చెలిమల ద్వారా నీళ్లు తోడుకొని, చెలిమల ద్వారా అంటే ఇటు ఈ ఎండాకాలం సందర్భంలో ఆ చెలిమలను తాగునీటికి వాడుకుంటారు. అంటే రైతు తన పంటను కాపాడుకోవడం కోసం బిడ్డల్లా కాపాడుకుంటా ఉంటారు. ఆ క్రమంలో చెలిమల తోడుకొని ఇవాళ పంట కోసం పెట్టే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో ఒక 20,000 పెట్టి ఒక బోరు వేసుకొని అలాంటి యంత్రాన్ని పెట్టుకొని 15 ఫీట్ల లోతు వరకు బావిని తవ్వించి మోటార్ బిగించి అటువంటి నీటిని ఎత్తిపోసుకునే సందర్భం మనకు కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో రైతులైతే తీవ్రమైన ఆవేదనలో మనకు కనిపిస్తా ఉన్నారు. దాంతో పాటు సాగునీటికి కూడా తీవ్రమైన సమస్య మనకు కనిపిస్తా ఉంది. గతంలో అంటే 2014 మనం చూసినట్టయితే ఇటు ఏటు నగరం కావచ్చు, ముఖ్యంగా ఇటు భూపాలపల్లికి సంబంధించి అటు చిట్యాలకు సంబంధించినటువంటి పెంచులు అయితే ఎవరు ఉంటారో, అదేవిధంగా గిరిజనులు, అదేవిధంగా ఆదివాసీలు, ఆ ప్రాంతంలో ఉండేటువంటి గోండులు, ముఖ్యంగా వీళ్ళు బావులు పూర్తి స్థాయిలో అనేక మీటర్ల లోతులో ఉండే బావిలోకి దిగి ఒక చెంబడి నీళ్లు కోసం కూడా తీవ్రమైన అవస్థలు పడేవాళ్ళు, ఇబ్బందులు పడేవాళ్ళు. ఇట్లాంటి పరిస్థితులు మళ్ళీ ఉత్పన్నం అవుతా ఉన్నాయి తెలంగాణ వ్యాప్తంగా. పూర్తి స్థాయిలో ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా చూసుకున్నట్టు అయితే ఇట్లాంటి పరిస్థితులు మనకు ఉత్పన్నం అవుతా ఉన్నాయి. సాగునీటికి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే పంటలండి ఎండిపోతున్న పరిస్థితుల్లో ప్రజలు ఆ రైతులు కోరుకుంటా ఉన్నారు, ఈ 10 రోజులైనా మాకు నీళ్లు వదలండి, ఈ పంటను కాపాడుకున్న పంటనైనా మేము అమ్ముకోవడానికి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. దాంతో పాటు ఇవాళ గొంతు ఎండిపోతా ఉంది ప్రజలకు సంబంధించి. ఇవాళ మారుమూల గ్రామాలకు సంబంధించి వాళ్ళ గొంతు ఎండుతున్నటువంటి రైతులు ఇవాళ వాళ్ళు తీవ్రమైన గోస ఎదుర్కొంటూ ఉన్నారు. దాదాపు 40,000 కోట్ల పైచిలుకు వ్యయంతో నిర్మించినటువంటి మిషన్ భగీరథ ఇవాళ అది పనిచేయకుండా పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేది మాత్రం స్పష్టంగా గ్రామాల్లో మనకు స్పష్టంగా అనిపిస్తా ఉంది. దానికి ఉదాహరణ ఇవాళ మహబూబాబాద్ జిల్లాని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తాగునీటికి అయితే తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. స్వేచ్ఛ. రైట్ రవికాంత్.